అరెస్టులు, విచారణలు, మరోవైపు ముంచుకొస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు. గత ఎన్నికలలో పార్టీ ఓటమి తర్వాత నేతల గోడ దూకులు. ఇన్ని సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో మాత్రం ఐక్యత, సఖ్యత ఏ మాత్రం కనిపించడం లేదట. ప్రతి ప్రాంతంలో నియోజకవర్గ నేతలు సైతం తాము కూడా తక్కువ తినలేదన్నట్లు అసమ్మతి రాగం వినిపిస్తున్నారట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ పెద్ద ఆయనకి వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నారట. అసలు చిత్తూరు జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ పార్టీలో కాకలు తీరిన నాయకులు, పార్టీ ఆవిర్భావం నుంచున్న లీడర్లు చాలా మంది ఉన్నారు. ఆ లిస్టు చాంతాడంత ఉన్నా అందులో అధినేతతో అత్యంత సన్నిహితంగా మెలిగేవారు కొందరున్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, విజయానందరెడ్డి, నారాయణస్వామి ఇలా కొంతమంది పార్టీలో కీలకంగా ఉన్నారు. గత ఎన్నికల్లో వీళ్లందరూ పార్టీ కోసం అభ్యర్థులుగా నిలబడ్డమే కాకుండా జిల్లాలో పార్టీని నిలబెట్టడానికి ఎంతో కష్టపడ్డారు. కానీ రాష్ట్రంలో అధికారానికి దూరం అయ్యాక వైసీపీ పార్టీలో అనిశ్చితి ఏర్పడింది. 2019 నుంచి 24 మధ్యకాలంలో చిత్తూరు జిల్లా నుంచి డిప్యూటీ సీఎంగా నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా మంత్రులుగా పనిచేశారు. ఇక మిగతా కొందరికి ప్రాధాన్యమున్న పదవులు దక్కాయి. ఆ పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అధికారంలో లేకపోయినా నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుండడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమవుతోంది. గత ఎన్నికల్లోనే పెద్దిరెడ్డి వర్సెస్ రోజా, పెద్దిరెడ్డి వర్సెస్ విజయానందరెడ్డి, పెద్దిరెడ్డి వర్సెస్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ప్రస్తుతం అందరూ ఎదురుపడినప్పుడు చేతులు కలిపి మాట్లాడుతున్నా వారి మధ్య సఖ్యత మాత్రం లేదనే టాక్ నడుస్తోంది. ఒకానొక సమయంలో అప్పట్లో పెద్దిరెడ్డితో విభేదించిన వారికి టికెట్లు కూడా రావని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లు గత ఎన్నికల సందర్భంగా నారాయణస్వామికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా చిత్తూరు ఎంపీ టికెట్ కేటాయించడంతో పెద్ద గొడవ జరిగింది. చివరికి నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మికి జేడీ నెల్లూరు అభ్యర్థిగా వైసీపీ టికెట్ ఇచ్చింది. ఆ సమయంలో తనకు టికెట్ రాకుండా అడ్డుపడింది పెద్దిరెడ్డేనంటూ నారాయణస్వామి బోరుమన్నారు. దీంతో కూతురికి టికెట్ ఇచ్చి ఆయన్ని ఓదార్చారు. సత్యవేడులో ఆదిమూలన్ను తిరుపతి ఎంపీగా గత ఎన్నికల సందర్భంగా వైసీపీ ప్రకటించినప్పుడు ఆయన పార్టీ విడి బయటకొచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆదిమూలం ఎన్నో విమర్శలు చేశారు. పెద్దిరెడ్డి ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన వారిలో మాజీ మంత్రి రోజా కూడా ఉన్నారు. నగరిలో రోజాతో విభేదించిన కేజే కుమార్, రెడ్డివారి చక్రపాణిరెడ్డి, అమ్ములు, మురళీధర్ రెడ్డి, రాజుకు వైసీపీలో కీలక పదవులు ఇప్పించడంలో అప్పట్లో పెద్దిరెడ్డి పాత్ర ఉందని రోజా నేటికి చెబుతారు. దీంతో ఈ విషయంలో ఆమె కొన్నిసార్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. రోజాకు టికెట్ దక్కకుండా చేసేందుకు నగరిలో పెద్దిరెడ్డి వర్గం గట్టి ప్రయత్నాలు చేసింది. ఒకానొక దశలో గాలి ముద్దుకృష్ణమనాయుడు చిన్న కుమారుడు గాలి జగదీష్ను కూడా వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. అయితే అది ఫలించకపోవడంతో వీరంతా ఎన్నికలకు 3 నెలల ముందు టీడీపీలో చేరిపారు. దీనికి కారణం పెద్దిరెడ్డే అని రోజా సన్నిహితులు నేటికీ అంటుంటారు. చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డిని కూడా పెద్దిరెడ్డి వర్గం వ్యతిరేకించింది. దీంతో విజయానందరెడ్డి తన ఓటమికి కారణం పెద్దిరెడ్డేనని ఇప్పటికీ సన్నిహితుల దగ్గర చెబుతుంటారు. గత ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్తో పాటు పెద్దిరెడ్డి అనుచరుడు బుల్లెట్ సురేష్ చిత్తూరులో అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న విజయానందరెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారట. దాంతో వారిని పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారు. ఒకే పార్టీలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా పెద్దిరెడ్డిని రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తారు. చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓడిపోవడానికి పెద్దిరెడ్డి పరోక్ష కారణమనే అభిప్రాయంతో ఉంది చెవిరెడ్డి వర్గం. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని విజయం కోసం గత ఎన్నికలలో భారీగా సహాయ సహకారాలు ఇచ్చారని చెవిరెడ్డి వర్గం అనుమానిస్తోంది. నగర నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో 2 ఎంపీపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే టీడీపీ కైవసం చేసుకుంది. నింజా, విజయపురం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని రోజా ఆరోపణలు చేశారు. ఇలాంటి వారికి గతంలో పెద్దాయన మద్దతు ఇచ్చారని, వారి విషయంలో ఇకనైనా జాగ్రత్తగా ఉండాలంటూ పరోక్షంగా పెద్దారెడ్డిని టార్గెట్ చేశారు రోజా. గతంలో పెద్దిరెడ్డి వర్గంగా ఉన్న బ్యాచ్ మొత్తం జేడీ నెల్లూరులో ఇన్ఛార్జి కృపాలక్ష్మిని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. పార్టీలో నేతల మధ్య విభేదాలు నడుస్తుంటే కొందరి మెడకు కేసులు చుట్టుకుంటున్నాయి. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి అరెస్టు కావడంతో పాటు మదనపల్లి ఫైల్స్ అటవీ భూముల ఆక్రమణ, తిరుపతిలో మఠం భూముల ఆక్రమాల కేసులో పెద్దిరెడ్డి ఫ్యామిలీ కేసుల ఊబిలో కూరుకుపోయింది.
మరోవైపు తిరుపతిలో టీడీఆర్ బాండ్స్, నకిలీ ఓటర్ల కార్డులు, కల్తీ నెయ్యి పరకామణి కేసులో మాజీ ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డిని విచారించారు. తుడా అక్రమాలలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా విచారించారు. ఆడుదాం ఆంధ్ర అక్రమాలలో మాజీ మంత్రి రోజాపై విచారణ జరుగుతోంది. ఇలా చిత్తూరు జిల్లా వైసీపీ నాయకత్వం ఇంటా బయట సవాళ్లతో ఉక్కిరిబిక్కిరవుతోంది. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ అధిష్టానం నియమించింది. దానిపై రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయానందరెడ్డి, నారాయణస్వామి అధినేత సమక్షంలోనే ఈ నియామకాన్ని వ్యతిరేకించినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అందుకే తర్వాత వారం వ్యవధిలోనే భూమనను అధ్యక్షుడిగా నియమించారు. పైకి గుంభనంగా ఉన్నా లోపల మాత్రం కత్తులు దూసుకునే స్థాయిలో వైసీపీ నేతల మధ్య విభేదాలున్నాయి. మరోవైపు పుంగనూరును పూర్తిగా అన్నమయ్య జిల్లాలో కలపడంతో ఇక పెద్దిరెడ్డి ఫ్యామిలీ పెత్తనం చిత్తూరు, తిరుపతి జిల్లాలపైన ఉండదని పార్టీలో ఆయన వ్యతిరేకించే నేతలు భావిస్తున్నారట. రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో ఎవరు ఊహించలేం. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి పెత్తనం తగ్గుతుందా, లేదంటే టైం వచ్చినప్పుడు మళ్ళీ ఆ పెద్దారెడ్డే చక్రం తిప్పుతారా అన్నది ఇప్పుడేం చెప్పలేం.